జయ శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. అదేంటంటే రామ పండిత అనే ఆయన ఒకానొక ఛానల్లో ఒక ప్రజెంటేషన్ ఇస్తూ దేవగఢ్ ఉత్తరప్రదేశ్లోని దశావతార్ అనే ఆలయంలో ప్రధాన ఆలయంలోని ఒక గోడ మీద చెక్కబడిన గజేంద్ర మోక్షం అనే శిల్పకళను చూపిస్తూ అది గజేంద్ర మోక్షం కాదు, ఉరగ జాతక కథ, బౌద్ధానికి సంబంధించిన జాతక కథలలోనిది అని ఆయన ప్రస్తావించడం నాకు ఆశ్చర్యం గొలిపి నాకొచ్చిన ప్రశ్నలు అడుగుతూ ఒక వీడియో చేసి ఆయనను ట్యాగ్ చేస్తే ఆయన దానికి సహృదయంతో సానుకూలంగా స్పందించి సమాధానాలు చెప్తూ ఒక వీడియో చేసి దీపావళి రోజున పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన స్పందించిన వీడియో చూశాను, కానీ ఇంతవరకు నా ప్రతిస్పందనని తెలియజేయడం కుదరలేదు. ఇప్పుడు చేస్తున్నాను. అయితే ఆయన వీడియోలో నా సందేహాలన్నీ నివృత్తి అయ్యాయా? ఆయన ఏమన్నా కొత్త ప్రశ్నలు వేశారా? ఆ ప్రశ్నల నుంచి నాకింకా ఏమైనా కొత్త ప్రశ్నలు వచ్చాయా? ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నా ప్రశ్నలను అడుగుతూ చేసిన వీడియో, ఆయన స్పందన, ఆ రెండు వీడియోల లింకులు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, చూడవచ్చు. ఒకవేళ ఆ వీడియోలు చూడటం కుదరకపోయినా ఈ వీడియో మాత్రమే చూసినా అర్థమయ్యేలాగానే ఈ వీడియో ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాను. గుప్తుల కాలంలో కట్టబడి శిథిలమైపోయి జీర్ణావస్థలో ఉన్న ఒక ఆలయం దశావతార్ అనే ఆలయము దేవగఢ్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. కొద్దిగా ఆ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం గుప్తుల కాలంలో కట్టబడింది అని భావిస్తున్నారు. పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఆలయ ప్రధాన మూర్తి కూడా లేదు. ఆలయాన్ని పంచాయతన శైలిలో కట్టారు. అంటే మధ్యలో ప్రధాన దేవాలయం ఉండి 4 వైపులా 4 ఉపదేవాలయాలు ఉంటాయి. ఆ ఉపదేవాలయాల బేసులు కూడా ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. అయితే శిథిలమైపోయిన ప్రధాన ఆలయపు గోడల మీద కొన్ని అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. వాటి మీద ఈయన మాట్లాడుతున్నారు. దక్షిణ ప్యానెల్ మీద అనంతశయన విష్ణువు, ఉత్తర ప్యానెల్ మీద గజేంద్ర మోక్షము, తూర్పు ప్యానెల్ మీద నరనారాయణుల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయం గురించి ఇంకాస్త తెలుసుకుందాం మనం. అసలు దీనికి దశావతార్ అని ఎందుకు పెట్టి ఉంటారు? అసలు అక్కడ ఏం దొరికాయి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI వాళ్ళ లైబ్రరీ నుంచి తీసుకున్న ఆ ఆలయానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. నేను చూపిస్తున్నాను. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇంతకు ముందు కూడా ఇచ్చాను. ఆసక్తి గలవారు డౌన్లోడ్ చేసుకుని చూడండి, చదవండి. ఆ ఆలయానికి సంబంధించి దొరికిన పూర్తి ఆధారాలతో 122 పేజీల డాక్యుమెంట్ అది. అందులో ముందు మాటలో ఏం చెప్పారంటే, ఇట్ వాజ్ ఆల్రెడీ నోన్ టు కంటైన్ లిథిక్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ది రామాయణ అండ్ ఐ హ్యావ్ నౌ బీన్ ఏబుల్ టు రికవర్ ఏ నెంబర్ ఆఫ్ ప్యానల్స్ కనెక్టెడ్ విత్ ది లైఫ్ ఆఫ్ శ్రీకృష్ణ అండ్ ఏ ఫ్యూ లెజెండ్స్ ఫ్రమ్ ది మహాభారత. ఇంతకు ముందే రామాయణానికి సంబంధించిన ప్యానల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు కృష్ణుడికి సంబంధించి మహాభారతానికి సంబంధించిన కొన్ని ప్యానల్స్ ని రికవర్ చేయగలిగాను అని చెప్పారు ఇక్కడ. ఆ డాక్యుమెంట్ లో పొందుపరిచిన ఆలయానికి సంబంధించిన కొన్ని శిల్పాలని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ఆలయ ప్రధాన ద్వారం. 2 పెద్ద పిల్లర్స్ మీద ఉన్న శిల్పాలు. అహల్య ఉద్ధరణ, సీతారామ లక్ష్మణుల వనగమనము, సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షిని కలవడం, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, రావణుడు సీతాదేవిని బెదిరించడం, లక్ష్మణుడు సుగ్రీవుడికి దండ వేయడం, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసుకురావడం, దేవకి కృష్ణుడిని వసుదేవుడికి ఇవ్వడం, శకటాసుర వధ, కృష్ణ బలరాములని ఎత్తుకున్న యశోదానందనులు, అలాగే వామన విజిటింగ్ బలి, కృష్ణుడు సుధాముడు, కంసవధ, ధేనుకాసుర వధ, అలాగే కృష్ణుణ్ణి ఎత్తుకున్న తండ్రి అని రాశారు. ఇట్లాగా అనేక రకాలైన శిల్పాలు ఆ ఆలయానికి సంబంధించినవి ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచారు. ఎక్కువగా మహాభారతానికి, కృష్ణుడికి, రామాయణానికి సంబంధించినవి, అలాగే నరనారాయణులు, శేషు మీద శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు, గజేంద్ర మోక్షము, అలాగే ఆలయ ప్రముఖ ద్వారం మీద ఆలయ ప్రధానమూర్తిగా భావిస్తున్న శ్రీ మహావిష్ణువు చుట్టుకున్న శేషుడి మీద ఆసీనుడై 4 చేతులతో, ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, ఒక చేయి అభయహస్తంతో, ఇంకొక చేయి తొడ మీద పెట్టుకున్నట్లుగా, కుడివైపు కిందన లక్ష్మీదేవిగా, అలాగే కుడి ఎడమల దగ్గర వామన
నారసింహ అవతారాలతో శ్రీ మహావిష్ణువు విగ్రహం చెక్కబడి ఉంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవి ఏవి నా సొంత పైత్యం కాదు. గ్రాక్లోనో గూగుల్లోనో టైప్ చేసేసి ఆ 4 లైన్లు చదివైతే నేను ఇక్కడ చూపించడం లేదు. నేను చూపిస్తున్నవన్నీ ఏఎస్ఐ ఆ ఆలయానికి సంబంధించి పొందుపరిచిన డాక్యుమెంట్ నుంచి చూపిస్తున్నాను. ఆ డాక్యుమెంట్ లో వస్త్రాలంకరణ, కేశాలంకరణ, ఆభరణాల అలంకరణ, ఆ డిజైన్లు కూడా అన్ని వివరాలు పొందుపరిచారు. ఇప్పుడు ఈ ఆలయం మీద వచ్చిన ఈ అవగాహనతో రామపండిత గారు ఏం చెప్పారు, నేను ఏమి సందేహాలు వ్యక్తం చేశాను, ఆయన ఏం సమాధానం చెప్పారు, నా సందేహాలు నివృత్తి అయ్యాయా, ఈ వీడియోలో ఇక ముందు చూద్దాం. నేను అక్టోబర్ 12 సత్యాన్వేషి ఛానల్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఛానల్ నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను అనమాట. ఏంటి అంటే మన దేవగారి టెంపుల్ లో ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పాన్ని ఏఎస్ఐ మోసపూరితంగా అది గజేంద్ర మోక్షం అని చెప్తుంది, హిందువులు అని చెప్తుంది, ఆర్ బ్రాహ్మిన్స్ అని చెప్తుంది. అది అవునా? అలా అని ఏఎస్ఐ ఎక్కడ చెప్పింది? కాదు, అక్కడ ఉన్న కథ వేరు, వీళ్ళు చెప్తున్నది వేరు అని చెప్పి నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను అనమాట. అవునండి, మీరు ఇచ్చిన ఆ ప్రెజెంటేషన్ మీదే ఈ సందేహాలు, ఈ వీడియోలు. నా ప్రెజెంటేషన్ చూసి శ్రీ నిగాస అనే ఛానల్ వాళ్ళు నన్ను కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు అనమాట. ఇక్కడ మీరు పైన చూస్తే కనిపిస్తుంది, ఇది గజేంద్ర మోక్షం కాదన్న రామపండిత గారికి నా సూటి ప్రశ్నలు అని. బట్ ఎనివే ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్పారు, ఏం అడిగారు అనేది నేను బ్రీఫ్ గా 2 ముక్కలు చెప్తాను. సో ఆ వీడియోలో వాళ్ళు మనకి వేసిన క్వశ్చన్లు ఏంటి అంటే, ఏఎస్ఐ ఈ శిల్పాన్ని గజేంద్ర మోక్షంగా ప్రకటించిందా, అందులో ముసలి ఉందా, తర్వాత ఈ శిల్పం ఉరగ జాతక కథతో సరిపోలడం లేదు, ఇది గజేంద్ర మోక్షానికి చాలా దగ్గరగా ఉంది అంటూనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏంటి అంటే, అసలు ఈ పాము ఏనుగుని కాళ్ళని పట్టుకొని ఎందుకు దాడి చేసింది అని చెప్పి అడిగారు అనమాట. ఓకే, అంటే దాన్ని ఒక మేజర్ ఎవిడెన్స్ లో చూపించారు. సో ఇంకా లాస్ట్ లో ఏం అడిగారంటే, ఇది ఉరగ జాతక కథతో పోరాటం లేదు కాబట్టి మీకు సరిగ్గా మీరు చెప్పిన బుద్ధిస్టుల జాతక కథలకు సరిపోయే లింక్ గానీ స్టోరీ గానీ ఏమన్నా ఉంటే దయచేసి చూపించండి అని చెప్పి 4 సూటి ప్రశ్నలు అడిగారు. మనం కూడా చాలా సూటిగా ఆన్సర్ చెప్పేద్దాం. రామపండిత గారు అంత సూటిగా జవాబులు చెప్పేసినా కూడా నేను మళ్ళీ వీడియో చేయవలసి వచ్చింది. ఎందుకు చేయవలసి వచ్చిందో వీడియో చివరికంటా చూడండి. నేను అడిగినట్లుగా చూపిస్తున్న ఈ 4 ప్రశ్నలు నేను అడిగినవేనా? అసలు నేను అడిగిన అన్ని ప్రశ్నలు ఈయన చూపించారా? వాటికి సమాధానం చెప్పారా? చూద్దాం ఒకటొకటిగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అక్కడ దేవగర్ టెంపుల్ లో ఈ ప్యానల్ ఉంటుంది. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా ఏమంటుందంటే, ఫేస్బుక్ లో ఈ పోస్ట్ చూపించి మీరేమంటున్నారు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమంటుందంటే అంటున్నారు, exquisite carvings of Ganesha Moksha in the outer north wall of Gupta Dashavatar temple, Gajendra Moksha. Gajendra Moksha is portrayed praying to Bhagavan Vishnu to its life from crocodile. సో క్లియర్ గా రాశారు, ఎలిఫెంట్ క్రొకడైల్ అని ఎంత క్లియర్ గా రాశారు కదా. మీరేమంటున్నారు, గజేంద్ర ఇస్ పోర్ట్రేడ్ ప్రేయింగ్ టు భగవాన్ విష్ణు టు ఇట్స్ లైఫ్ ఫ్రమ్ క్రొకడైల్, ఎలిఫెంట్ క్రొకడైల్ అని క్లియర్ గా రాశారు కదా. అసలు ఈ బొమ్మలో క్రొకడైల్ ఎక్కడ ఉంది సార్? అంటే జనాలు ఎంత ఈజీగా వీళ్ళు సృష్టిస్తారో చూడండి, ఒక ప్రపంచాన్ని ఎంత ఈజీగా వీళ్ళు మోసం చేస్తారో చూడండి. అసలు క్రొకడైల్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఏనుగు కాలికి పాము చుట్టుకుంది. ఓకే, ఇప్పుడు మనం చూసే అన్ని ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనాలకు అర్థం కాదని చెప్పేసి ఏదో ఒకటి అక్కడ మోక్షం మనకు తెలిసింది ఒకటి పెట్టేస్తే జనాలు నమ్మేస్తారులే, ఎవడు క్వశ్చన్ చేస్తారులే అని ఇంత బ్లంట్ గా అనమాట. ఇది జస్ట్ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేశాను. ఏమి అడిగాను, ఫేస్బుక్ పేజీలో ఇందుర్తి రామానుజారావు గారు పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ని చూపించి అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ పెట్టినట్లుగా పేర్కొంటూ ఏఎస్ఐ బ్లంట్గా ఇంతమందిని ఎలా మోసం చేసేస్తుంది సార్ అన్నారు మీరు. నా ప్రశ్న అక్కడ ఏమడిగాను, ఏఎస్ఐ వాళ్ళు పోస్ట్ చెయ్యని ఒక పోస్ట్ ని ఇందుర్తి రామానుజారావు గారు పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ని చూపిస్తూ ఏఎస్ఐ పోస్ట్ చేసింది అని మీరు ఎలా చెప్తారు? అది నా ప్రశ్న. ఎందుకంటే ఆ పోస్ట్ లో ఇందుర్తి రామానుజారావు గారు మొసలిబారి నుండి తనని రక్షించమని విష్ణువుని గజేంద్రుడు వేడుకుంటున్నట్లుగా ఆయన రాశారు. ఈ శిల్పంలో మొసలిబారి నుండి రక్షించమని విష్ణువుని ప్రార్థిస్తున్న గజేంద్రుడు అని ఏఎస్ఐ ఎక్కడా చెప్పలేదు. ఆ వీడియోని కొన్ని వేల మంది చూశారు. మీరు ఏఎస్ఐ పెట్టింది, ఏఎస్ఐ చెప్పింది అని చెప్పడం మూలాన ఏఎస్ఐ అలా చెప్పింది అని వాళ్ళందరూ నమ్మే ప్రమాదం ఉంది. ఏఎస్ఐకి అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంది. ఆ ఫేస్బుక్ పేజ్ నుంచి ఇదే పోస్టు చూపించగలరా అని అడిగాను. ఆ ప్రశ్న ఎత్తేసారేంటి సార్ మీరు? ఒకసారి టైం స్టాంప్తో సహా నేనేమడిగానో మీకు ఆ ప్రశ్న చూపిస్తా. నేను మీకు మొదట పెట్టిన ఆ వీడియోలో ఈ ప్రశ్నలు దాదాపుగా 3 నిమిషాల 41 సెకండ్ల దగ్గర మొదలవుతుంది. ఏమడిగాను? నా ప్రశ్న ఏంటంటే, ఆయన ఫేస్బుక్లో ఒక పేజీ చూపించారు,
అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెర్చ్ అండ్ సపోర్టర్స్ గ్రూప్ వాళ్ళది. మీరు చూపించిన ఫేస్బుక్ పోస్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కాదు. దాన్ని సపోర్ట్ చేస్తున్న ఒక గ్రూప్ అడ్మిన్ పోస్ట్ చేసిన పోస్ట్ చూపించారు మీరు. ఏఎస్ఐకి అఫీషియల్గా ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది అని మీకు తెలుసా? ఆ ఫేస్బుక్ పేజ్ నుంచి ఇదే పోస్ట్ చూపించగలరా? మీరు చూపించిన ఇదే పోస్టు ఏఎస్ఐ వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో నాకు కనపడలేదు. ఇది నేను అడిగింది. ఏఎస్ఐ పెట్టని ఒక పోస్టుని చూపించి ఏఎస్ఐ పెట్టింది ప్రజలని మోసం చేసేస్తోంది అని ఏఎస్ఐకి మీరు ఎలా ఆపాదిస్తారు అని అడిగా. మీరు చూపించిన పేజీ ఎవరో ప్రైవేట్ వ్యక్తుల సముదాయం క్రియేట్ చేసుకున్న పేజీలా ఉంది, కానీ అది ఏఎస్ఐది అనటానికి ఆధారం లేదు. ఉంటే చూపించండి. మీ సౌలభ్యం కోసం నేను అడిగిన ప్రశ్నలు ఇక్కడ రాతపూర్వకంగా చూపిస్తున్నా. ఇప్పుడు ఈయన చూపించిన ప్రశ్నల దగ్గరకు వద్దాం. మొదటి ప్రశ్న, ఏఎస్ఐ ఈ శిల్పాన్ని గజేంద్ర మోక్షంగా ప్రకటించిందా? అందులో మొసలి ఉందా? నేనసలు ఈ మాటే అనలేదు. నేనేం చెప్పాను? గజేంద్ర మోక్షం గురించి ఏఎస్ఐ ఏం చెప్పింది అని వాళ్ళ డాక్యుమెంట్ తీసి చూపించి అక్కడ శిల్పంలా చెక్కబడిన వివరాలు యాజ్ ఇట్ ఈజ్ అది గజేంద్ర మోక్షం కింద పొందుపరిచింది. అక్కడ ఏమున్నాయో అలాగే చెప్పింది. మొసలి ఉంది అని చెప్పలేదు, నాగా నాగి ఉన్నాయనే చెప్పారు. కానీ కింద ఫుట్ నోట్లో వివరం ఇచ్చారు. శ్రీమద్ భాగవత మహాపురాణంలో అష్టమ స్కంధంలో వచ్చే గజేంద్ర మోక్షంలో ఫలానా శ్లోకాల్లో అక్కడ మొసలి అని ఉంటుంది, నాగా నాగి ఉండవు అని వివరం ఇచ్చారు అని చెప్పాను. ఈ ఎన్టీ రామపండిత గారు అసలు నేను అడగని విషయాన్ని అడిగినట్టుగా చెప్పారు. తర్వాతి ప్రశ్న, ఈ శిల్పం ఉరగజాతక కథతో సరిపోలడం లేదు. అవును, ఆ శిల్పం ఉరగజాతక కథతో, మీరు చెప్పిన ఉరగజాతక కథతో సరిపోలడం లేదు. దాని గురించి మళ్ళీ మాట్లాడతా. ఇది గజేంద్ర మోక్షానికి మరో రూపం కావచ్చు. అది గజేంద్ర మోక్షానికి మరొక రూపం కావచ్చు అని నేను అనలేదు. ఆ రోజుల్లో ఏమైనా కథలు ప్రచారంలో ఉన్నాయేమో ఉదాహరణకి అని ఒక ఉదాహరణ ఉటంకించాను. నేనేం చెప్పానంటే, మొసలి బదులు అక్కడ పాము కనిపిస్తోంది. కాళిదాస మహాకవి రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఎలా ప్రాచుర్యంలో ఉందో ఆ రోజులలో కూడా ఏమైనా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయేమో, ఆ చెక్కే శిల్ప కళాకారులకి ఉన్న స్వేచ్ఛ ఏమిటో, రాజులు వారికి ఇచ్చిన స్వేచ్ఛ ఏమిటో ఇది నా ఊహ మాత్రమే అని చెప్పా. పాము ఏనుగును దాని కాళ్లను పట్టుకుని ఎందుకు దాడి చేస్తోంది? ఎవరైనా శరణాగతి చేసినప్పుడు నమస్కారం పెట్టి ప్రార్థనాపూర్వకంగా దీనంగా ఉంటారు గాని బంధించేసి రక్షించమని అడుగుతారా? ప్రజలను మభ్యపెట్టేసి దాన్ని గజేంద్ర మోక్షం చేసేసి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మోసం చేసేసింది అన్నారు. దానికి ఏమిటి అవసరం? ఇది నేను అడిగిన పూర్తి ప్రశ్న. సరిగ్గా సరిపడే కథ ఉంటే దయచేసి మాకు సూచించండి. ఈ ప్రశ్న అడిగిన సందర్భము, దాని ఉద్దేశ్యము ఏంటంటే, మీరు అది గజేంద్ర మోక్షం కాదు ఉరగజాతక కథ అన్నారు కాబట్టి ఆ ఉరగజాతక కథని నేను డౌన్లోడ్ చేసి పూర్తిగా చదివి, ఈ ఉరగజాతక కథలో బోధిసత్వుడు తాపసిగా కనిపిస్తున్నాడు, ఏనుగుగా కనపడటం లేదు. అందువల్ల మీరు చెప్తున్న కథకి సరిగ్గా సరిపడే కథ వేరే ఏమైనా ఉంటే నాకు రిఫరెన్స్ ఇవ్వండి, చదివి తెలుసుకుంటాను అని చెప్పాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నేను డౌన్లోడ్ చేసిన ఉరగజాతక కథలో బోధిసత్వుడు తాపసిగా కనిపిస్తున్నాడు. ఇంకెక్కడైనా ఉరగజాతక కథలో బోధిసత్వుడు ఏనుగు పాత్రధారిగా ఉన్నాడా? ఉంటే ఆ కథ యొక్క రిఫరెన్స్ ఇవ్వండి అని అడిగా. ఇన్ జనరల్ గా ఏదైనా జాతక కథ కాదు నేను అడిగింది. ఆ వీడియోలో 8 నిమిషాల 49 సెకండ్ల దగ్గర అడిగినది, అలాగే వీడియోని ముగించేస్తూ అడిగినది కూడా నా ఉద్దేశ్యం ఇదే. సరిగ్గా సరిపోయే ఉరగజాతక కథ చూపడంలో మీరు విఫలమయ్యారు. అక్కడ కనిపిస్తున్న శిల్పం మీరు ఉరగజాతక కథ అన్నారు. అందువల్ల నేను అడిగిన ప్రశ్న యొక్క స్పష్టమైన ఉద్దేశ్యం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఉరగజాతక కథని చూపించండి. అందులో బోధిసత్వుడు ఏనుగుగా గరుడుడికి నాగుడికి మధ్య సయోధ్య కుదురుస్తున్న ఉరగజాతక కథ ఆశ్రమంలో గాని నది ఒడ్డును గాని ఉన్నట్టుగా. దయచేసి గమనించండి, బోధిసత్వుడు ఏనుగుగా గల జాతక కథలు లేవు అని నేను ఎప్పుడూ అనలేదు, అనను కూడా. ఈ ప్రశ్నల మీద వివరణ అయింది కదండి. ఇంకిప్పుడు అసలు ఆయన ఆ వీడియోలో ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు నేను గజేంద్ర మోక్షం స్టోరీని ఈ ప్యానల్
అండ్ ఒరగడ జాతక స్టోరీని అన్నిటిని ఒక ఫ్రేమ్ లో పెట్టాను. 2 చెప్తాను. ఏది కరెక్ట్ గా దగ్గరగా ఉందో మీరే చెప్పండి. ఓకే. సో గజేంద్ర మోక్షం స్టోరీ ఏంటంటే, గజేంద్రుడు అనే ఒక ఏనుగు ఒక సరస్సులో నీరు తాగుతుండగా మొసలి దాడి చేస్తుంది. గజేంద్రుడు ఎంత ప్రయత్నించినా బయటపడలేక చివరికి భగవంతుడైన విష్ణువుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు. విష్ణువు వెంటనే గరుడంపై వచ్చి మొసలిని చంపి గజేంద్రుడిని రక్షిస్తాడు. ఓకే. ఇది స్టోరీ. ఈ పైన ఉన్న ఇమేజ్ కి కరెక్ట్ గా సరిపోతుంది. గజేంద్ర మోక్షం అంటే అంతేనా రామపండిత్ గారు? గూగుల్ అలా చెప్పిందా? ఎక్కడైనా శ్రీ మహావిష్ణువు తన కరస్పర్శతో గజేంద్రుని తల నిమురుతున్నట్లుగా కనిపించినా, లేదా ఏనుగు తన తొండంతో ఒక కమలాన్ని ధరించి పైకెత్తి విష్ణువుకు అర్పిస్తున్నట్లుగా కనిపించినా వెంటనే గజేంద్ర మోక్షమే జ్ఞప్తికి వస్తుంది. ఎందుకో తెలుసుకోవాలి అంటే, మూలంలో వ్యాస భగవానుడు రచించిన గజేంద్ర మోక్షంలోని ప్రతి శ్లోకాన్ని, అలాగే పోతనామాత్యుల వారు అందించిన ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్ర మోక్షంలోని ప్రతి పద్యాన్ని చదివి పరిశీలించవలసి ఉంటుంది. మీకు ఆసక్తి లేకపోయినా ఈ వీడియో చూసే వారిలో కొంతమంది ఆసక్తి కలిగిన వారు ఉంటారు కాబట్టి కొద్దిగా ఆ కథ గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తా. గజేంద్ర మోక్షణం అనే కథ శ్రీమద్ భాగవత మహాపురాణంలోనిది. నారదుని ఉపదేశంతో వ్యాస భగవానుడు రచించగా ఆయన కుమారుడైన శ్రీశుకుడు దానిని గ్రహించి పరీక్షన్ మహారాజుకు పరమపది ప్రాప్తికై ఆయనకు ప్రవచిస్తున్నప్పుడు సూతుడు శ్రవణం చేసి గ్రహించి దానిని తిరిగి నైమిసారణ్యంలో సౌనకాది మహర్షుల అభ్యర్థన మేరకు ప్రవచిస్తాడు. ఆ భాగవత పురాణంలో 8వ స్కంధములో వస్తుంది ఈ ఘట్టం. ఇతిహాసములు ధర్మములు ప్రధానాంశముగా బోధిస్తే పురాణములు మోక్షము ప్రధానాంశముగా బోధిస్తాయి. పెద్దలు పంచరత్న గీతలు అని 5 గీతలని తెలియజేశారు. గీత అంటే ఏమిటంటే బ్రహ్మ విద్యను ప్రతిపాదించేదానికి గీత అని పేరు. ఆ పంచరత్న గీతలుగా భావింపబడుతున్నవి: 1 కృష్ణ పరమాత్మ చెప్పినది భగవద్గీత, 2 విష్ణు సహస్రనామము, 3 భీష్మస్తవరాజము, 4 అనుస్మృతి, 5వ గీతగా గజేంద్ర మోక్షము పేర్కొంటారు. బ్రహ్మ విద్యను ప్రతిపాదిస్తుంది కాబట్టే ఈ గజేంద్ర మోక్ష ఘట్టానికి అంత ప్రాముఖ్యత. ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరమాత్మతత్వం ఈ గజేంద్ర మోక్ష ఘట్టంలో చెప్పబడుతున్నది. పురాణం పంచలక్షణం అంటారు. సర్గ, ప్రతిసర్గ, మన్వంతర, రాజవంశ, అనువంశ అను భాగములతో కూడి ఉంటుంది. మన్వంతరాది లక్షణాలలో 4వ మన్వంతరంలో జరిగిన గజేంద్ర మోక్ష ఘట్టం గురించి వివరిస్తూ గజేంద్ర మోక్షం చెప్పబడింది. ఈ ఘట్టానికి ప్రధానంగా 2 అంశాలు: 1 సన్నివేశము, 2వది స్తోత్రము. త్రికూటమనే పర్వత ప్రాంతంలో నివసిస్తున్న గజేంద్రుడు గజ సమూహాలతో తిరుగుతూ తన దాహార్తిని తీర్చుకొనటానికై సరస్సులో దిగాయట. దిగిన ఏనుగులు నీటిని ఎట్లా తాగాయట? తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళరవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్వే దండ కోటి నీటింద్రావెన్. సరస్సులో దిగిన ఏనుగులు తొండాలతో నీటిని నింపుకొని చెక్కిళ్లపై చల్లుకుంటూ బుడబుడ ధ్వనులతో పెద్ద పొట్టలు నిండేలా నీటిని త్రాగాయట. అంతటితో ఆగకుండా ఆ గజరాజు తొండంలోకి నీరెక్కించి నింపి నిలువున 2 కాళ్లపై నిలిచి తొండాన్ని ఆకాశానికి చాచి వేగంగా అటు ఇటు కదిపి ఆర్భాటంగా చిమ్మి ఇలా ఎదురులేని పరాక్రమంతో సరస్సులో క్రీడిస్తున్నట్ట. ఈ మదగజం ఆడ ఏనుగులతో కలిసి చేస్తున్న రకరకాల విహారాలతో ఆ సరోవర యొక్క ప్రశాంతమైన శోభ కలచివేయబడిందిట. ఆ సమయంలో ఒక మొసలి అమిత వేగంగా కదలి వచ్చి ఒక్కసారిగా ఎగిసి ఆ గజరాజుని ఒడిసి పట్టుకుందిట. మొసలి బారి నుండి విడిపించుకోవడానికి ఆ గజేంద్రుడు పెక్కు సంవత్సరములు అంటే చాలా కాలము పోరాడాడుట. చివరికి తన బలమంతా క్షీణించిపోగా ఎవరిని శరణు వేడాలి అని ఆలోచించి పూర్వజన్మ సుకృతము వల్ల పరమాత్మను జ్ఞప్తికి తెచ్చుకొని ఎవరికి భయపడి మృత్యువు కూడా తన పని తను చక్కగా చేస్తుందో సంపూర్ణ విశ్వమునకు పరమ ఆశ్రయుడైన పరమాత్మ ఎవరో ఆ పరబ్రహ్మను ధ్యానించడం మొదలు పెడుతుంది. ఉపనిషత్ వాక్యాలని ప్రతిబింబించిన పోతనవారి తెలుగు పద్యాలు కనిపిస్తాయి. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానిన్
ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ విశ్వమంతా ఎవని నుండి పుట్టి ఎవని లోపల ఉండి ఎవని యందు లయించిపోతుందో, ఎవడు పరమేశ్వరుడో, అంతకు మూల కారణం ఎవడో, ఆది మధ్యాంతాలు లేనివాడు ఎవడో, ఈ సమస్తము తానే అయినవాడు ఎవడో, సర్వాంతర్యామి అయిన ఈశ్వరుని శరణు కోరుతున్నాను. ఒకపరి జగములు వెలినిడి ఒకపరి లోపలికింగొనుచు ఉభయముంతానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్థింతలంతున్. ఒక్కొక్కసారి తన మాయచేత లోకాలను వెలుపలికి ప్రకటిస్తూ, ఒక్కొక్కసారి లోపలికి ఉపసంహరిస్తూ, ఆ కార్యకారణాలు రెండూ కూడా తానే అయి ఈ సకల వ్యాపారానికి సాక్షీభూతుడుగా ఉండే నిర్మలుడు, ఆత్మమూలంలో ఉండే ఈశ్వరుని నేను ప్రార్థిస్తాను. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావుల్ తప్పెను మూర్ఛవచ్చే తనువుండస్సెన్. శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం బెరుంగ, మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈశ్వరా, బలం ఏమాత్రం లేదు, ధైర్యమంతా చలించిపోయింది, ప్రాణాలు కుదుళ్లు తప్పుతున్నాయి, మూర్ఛ వస్తోంది, శరీరం చాలా అలసిపోయింది, శ్రమ కలుగుతోంది, నీవు తప్ప వేరెవరినీ ఎరుగను, ఈ దీనుని మన్నించు, వేగంగారా, వరదా రక్షించు, భద్రాత్మక కాపాడు. ఈ పద్యాలు మూలంలోని శ్లోకాలు పరిశీలించి చూస్తే ఉపనిషత్తులలోనూ వేదములలోనూ చెప్పబడిన తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆర్తితో మొదలుపెట్టి జ్ఞానంతో పండిపోయిన స్తుతి చేసిన తరువాత అప్పుడు చక్రధారి అయి శ్రీహరి వేదమయుడైన గరుత్మంతునిపై వెంటనే గజేంద్రుడున్న ఆ ప్రదేశమున అక్కడికక్కడే ప్రకటమయ్యాడు. అప్పుడు శ్రీహరిని దర్శించిన గజేంద్రుడు తన తొండంతో ఒక కమలమును ధరించి పైకెత్తి, నారాయణ జగద్గురు పరమాత్మా నీకు నమస్కారము అని అతి కష్టము మీద పలుకుతాడు. భక్తవత్సలుడైన శ్రీహరి చక్రంతో మొసలి శిరస్సును ఖండించి గజేంద్రుడిని రక్షిస్తాడు. గజేంద్రుడికి మొసలికి ఇద్దరికీ పూర్వజన్మ వృత్తాంతాలుంటాయి. గత జన్మలో ఇంద్రద్యుమ్నుడనే రాజు గజేంద్రుడు, అలాగే మొసలి హాహాహుహు అనే గంధర్వులలో ఒకడు. అతడు ఒకసారి జలాశయంలో భార్యలతో కలిసి వినోదిస్తూ భార్యల ముందు గొప్ప చూపించుకోవడానికై నీటిలో ఆ నదిలో మునకలు వేస్తూ ఇక్కడ నుంచి అక్కడ తేలి అక్కడ నుంచి ఇక్కడికి తేలుతూ ఒకసారి మునిగి ఒక ఒడ్డున తేలి అక్కడ తపస్సు చేసుకుంటున్న గాలవుడు అనే మహర్షిని కాలు పట్టుకుని లాగి ఆయన తపస్సుని భంగపరుస్తాడు. తపస్సు భంగమైన గాలవుడు గంధర్వుడిలా ఉండకుండా మొసలిలా పట్టావు కాబట్టి మొసలిగా బ్రతుకొని శపిస్తాడు. పశ్చాత్తాపం చెందిన గంధర్వుడు శాప విమోచన కోరగా ఒకానొక సమయంలో ఒక భాగవతోత్తముని కాలు పట్టుకుంటావు, అప్పుడు శాప విమోచనం జరుగుతుంది, తిరిగి యథాస్థితికి వెళ్తావు అని చెప్తాడు. ఈ విధంగా శాప విమోచనం కలిగించి మొసలికి పరమపద మోక్షాన్ని ప్రసాదించి గజేంద్రుడిని ఇద్దరిని ఉద్ధరించాడు పరమాత్మ. అంతేగాని గూగుల్ చెప్పిన 4 ముక్కలు చదివేస్తే అది గజేంద్ర మోక్షం కాదు. దానిని లోతుగా పరిశీలించవలసి ఉంటుంది. అయినా ఇది కథ సంకేత రూపంగా చెప్పిన కథని ఎవరైతే శ్రవణం చేస్తున్నారో లేదా పఠిస్తున్నారో, నాయనా గజేంద్రుడంటే ఎవరో కాదు, ఇది జీవుని వేదన, అది నువ్వే అని చెప్పడం. జీవుడు అహంకార మమకారాలతో, అహంకారము అంటే బలంతో, మమకారము అంటే దారాపుత్ర బంధుగణాలతో కలిసి కాసారం అనే కొలను అంటే సంసారంలో దిగి అహంకార మమకారాలతో విచ్చలవిడిగా విహరిస్తున్నప్పుడు మొసలి అనే మోహం పట్టుకుని పీడించడం ప్రారంభిస్తుంది. దాని నుంచి ఆ మోహాన్ని వదులుచుకోవడానికి ప్రయత్నం చేసినా ఆ మోహం పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఒకానొక సమయంలో మోహాన్ని విడిపించుకోలేక అహంకారం నశిస్తుంది, అంటే బలం నశిస్తుంది. మమకారం బలం క్షీణించిన ఇతన్ని చూసి మమకారం వదిలిపెట్టి ఒడ్డుకు వెళ్ళిపోతుంది. జీవుడు ఒంటరిగా మోహపు చిక్కులో పడి
పోరాడవలసి వస్తుంది. ఆ సమయంలో పూర్వజన్మ సుకృతంతో స్మృతి కలిగి పరమాత్మని ప్రార్థిస్తే రక్షిస్తాడు నాయన అని చెప్పడం. దీనికి ఇంకా వివిధ స్థాయిలలో తత్వ విశ్లేషణలు యోగపరంగా ఉంటాయి. అయితే ఈ ఘట్టాలని, ఇందులో ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని అందరూ అందుకోలేరు కాబట్టి వారి వారి స్థాయిలకు తగ్గట్టుగా కథారూపంలో చెప్తారు, విశ్లేషించి చెప్తారు. శ్రద్ధాశక్తులు గల జిజ్ఞాసులు దీని ఆధారంగా అన్వేషించి దీని వెనక ఉన్న వేద ఉపనిషత్ విషయాలను కనుగొని అధ్యయనం చేస్తారు. క్లుప్తంగా చెప్తేనే కథ ఇంత వచ్చింది. చదివి విశ్లేషణ చేసి పెద్దలైన వారు చెప్పిన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే కొన్ని రోజుల, నెలల సమయం పడుతుంది. ఆసక్తి గలవారు ఉపనిషత్తుల వాక్యాలని, వేదవాక్యాలని అన్వయిస్తూ చేసిన విశ్లేషణ సామవేదం షణ్ముఖ శర్మ గారి గజేంద్ర మోక్షం ప్రవచనాలను విని తెలుసుకోండి. నెక్స్ట్ ఈ జాతక కథ నెంబర్ 154 ఏం చెప్తుందో చూడండి. ఈ పైన ఉన్న ప్యానల్ కి మీరు ఏమైనా కలుస్తుందో లేదో చూడండి. ఓకే, సో గరుడ నాగుని చూసి వెంటనే ఆగ్రహంతో వెంబడిస్తాడు. భయంతో నాగుడు నదిలోకి పారిపోతూ అక్కడ ఉన్న బోధిసత్వుడి వద్ద ఆశ్రయం కోరతాడు. తపస్వి తన బక్కపు వస్త్రంలో నాగుణ్ణి దాచుతాడు. గరుడు నాగుణ్ణి కనిపెట్టినా తపస్వికి గౌరవం చూపుతూ దాడి చేయడు. తర్వాత తపస్వి ఇద్దరిని తన ఆశ్రమానికి తీసుకెళ్లి మైత్రి, క్షమ, శాంతి గురించి బోధిస్తూ వారిద్దరి మధ్య శాంతిని నెలకొల్పుతాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, అసలు కోర్ ప్లాటే మారిపోయింది కదా. ఈ కథ కూడా గూగుల్ చెప్పిందేనా? కనీసం జాతక కథలకు సంబంధించి ఏదైనా ఒక నమ్మదగిన సోర్స్ నుంచి ఒక పుస్తకమైనా డౌన్లోడ్ చేసి ఈ కథని చూపించలేరా? పోనీ అక్కడ మీరు చెప్పిన కథని తీసుకున్న ఇసుమంతైనా మీరు చెప్తున్న కథకి అక్కడ కనిపిస్తున్న శిల్పానికి పోలిక ఉందా? ఆ సన్నివేశంలో ఎవరెవరుండాలి? ఒక నాగుడు, ఒక గరుడు, ఒక తాపసి అయిన బోధిసత్వుడు నదీ తీరంలో గాని లేదా ఆశ్రమ ప్రాంతంలో గాని ఉండాలి. ఆ ఏనుగు ఎవరు? అది కమలాన్ని ఎందుకు తన తొండంతో ఎత్తి పట్టుకుంది? ఆ గరుడు మీద ఉన్నది ఎవరు? ఆయన ఆయుధాలు ఎందుకు ధరించి ఉన్నాడు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. మీరు చెప్తున్న ఉరగ జాతక కదా, దీనికి ఏమాత్రము సరిపోలటం లేదు. శాంతి, దయ, ప్రేమ, కరుణ, సయోధ్య ఇవన్నీ మీరు ఊహించుకుని చెప్తున్న ఒక కథలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? నేరము, శిక్ష, గాడ్ సూపర్ పవర్. ఎక్కడికంటే అక్కడికి వచ్చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించేసి శిష్ట రక్షణ చేసేస్తాడు. ఓరినాయనో, ఇది DC కామిక్స్ లా ఉంది గాని పురాణ ఇతిహాసాల్లా లేదు. గజేంద్ర మోక్షం మూలం గాని, పోతనగా రచించిన తెలుగు అనువాదం గాని చదవకుండా, అధ్యయనం చేయకుండా నేరము, శిక్ష, గాడ్డు, సూపర్ పవరు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇవన్నీ మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలు. ఇది ఇక్కడ కోర్ ప్లాట్ అయితే, ఇక్కడ కోర్ ప్లాట్ ఏంటి చూడండి. ఒకవేళ ఈ కిందకున్న స్టోరీతో సంబంధం లేదు అనుకున్నా కూడా ఇక్కడ కథ మనకి ఏమర్థమవుతుంది? ఈ నాగుడు ఒకవేళ తప్పు చేస్తుంటే తన తప్పును తెలుసుకుంటాడు, క్షమించమని చెప్పి కోరతాడు. కోరాక ఏం జరిగింది అనేది కదా కోర్ ప్లాట్. సో కోరాక ఏం చేశాడు? ఇలా క్షమించమని కోరినా కూడా విష్ణువు వచ్చి చంపేశాడా? మరి మన దేవుళ్ళు పశ్చాత్తాపడే వాళ్ళని కూడా చంపే అంత క్రూరులా? అయ్యా రామ పండిత గారు, గజేంద్ర మోక్షం కథ చదవకుండా, తెలియకుండా చంపేశాడు, నరికేశాడు, క్రూరుడు, పశ్చాత్తాపడిన క్షమించడు, ఇన్ని మాటలు ఎలాగండి? అసలు మీరు ఆ కథ చదివారా? ఆ మొసలి వెంటనే పరమ ఆశ్చర్యకరమైన దివ్య రూపమును దాల్చెను. ఆ మొసలి ఇంతకు ముందు జన్మలో హూహు అను గంధర్వ శ్రేష్ఠుడు. దేవలుని శాపము వలన అతనికి మొసలి రూపము ప్రాప్తించెను. ఇప్పుడు భగవంతుని అనుగ్రహము వలన అతడు శాప విముక్తుడయ్యెను. ఆ గంధర్వుడు పరమేశ్వరుడైన భగవంతుని పాదములకు శిరస ప్రణమిల్లెను. పిమ్మట శాశ్వతుడు, సర్వోత్తమ కీర్తి సంపన్నుడు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క మనోహర లీలలను, ఉదాత్త గుణములను శ్లాఘింపసాగెను. భగవంతుని కృపాపూర్ణ స్పర్శచే అతని పాపతాపములు నశించెను. శ్రీహరికి ప్రదక్షిణ పూర్వకముగా ప్రణమిల్లి బ్రహ్మాది దేవతలు చూచుచుండగనే అతడు తన లోకమునకు చేరెను. గజేంద్రుడు కూడా భగవంతుని కరస్పర్శచే అజ్ఞాన బంధము నుండి విముక్తుడాయెను. అతనికి భగవద్రూపము ప్రాప్తించెను. అతడు చతుర్భుజుడు, పీతాంబరధారి అయ్యెను. కథను పూర్తిగా చదివి చెప్పి అప్పుడు విశ్లేషణ చేయవలసి ఉంటుంది. లేకపోతే క్షమించావు కాబట్టి, తప్పు తెలుసుకున్నావు కాబట్టి నేను వదిలేస్తున్నాను, ఇంకోసారి తప్పు చేయకు అని చెప్పి వారించి పంపించాడా? లేకపోతే పశ్చాత్తాపం తెలుసుకొని నువ్వు గొప్పడివయ్యావు, ఆపదలో ఉన్నప్పుడు చివరి క్షణంలో కూడా నన్ను ప్రార్థించి నువ్వు గొప్పడివయ్యావు అని చెప్పి ఇద్దరికి వరాలు ఇస్తాడా? ఇద్దరికి మోక్షాలు ఇస్తాడా? లేకపోతే ఇద్దరికి జ్ఞానబోధ చేసి ఎవరి దారిని వాళ్ళని పంపిస్తాడా? ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. గజేంద్ర మోక్షం పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే మీరు చెప్పిన ఆ ఎన్నో ఆప్షన్స్ లో ఏది సరిపోయిందో మీకే తెలుస్తుంది. ఓకే, ఈ కథ ప్రకారం చూస్తే ఎన్నో మనం లైక్
క్లైమాక్స్, మోరల్ ఆఫ్ ద స్టోరీ, కోర్ పాయింట్ ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఓకే, ఏఎస్ఐ ఇది నీ గజేంద్ర మోక్షం అని ఎందుకన్నది? ఎందుకంటే వారు గజేంద్ర మోక్షాన్ని చదివి అధ్యయనం చేశారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళేమన్నారో కూడా చూపిస్తా చూడండి. చూడండి. ఇక్కడ ఏఎస్ఐ ఎంత నిజాయితీ లేకుండా దీన్ని గజేంద్ర మోక్షాన్ని డిక్లేర్ చేసేసి ఆ తర్వాత స్టోరీ చెప్తుందన్నమాట. ఏంటది? ఏఎస్ఐ మీద ఇది ఇంకో కొత్త పదం, నిజాయితీ లేదు. ఇంతకుముందు మోసం చేసేసింది, ఇప్పుడు నిజాయితీ లేదు. The scene depicts an elephant standing helplessly in a lotus pond firmly bound by the coiled tails of Naga Nagi. అప్పుడు at this juncture comes his deliverance from dire distress by the intercession of God Vishnu, who appears seated on Garuda. Vishnu is forearmed. The only surviving symbol is a mace in his right hand. The Naga pair is now imploring forgiveness with hands joined in adoration. So వాళ్ళు కూడా చెప్పారు చూడండి, అంటే నాగా వాళ్ళు క్షమించని అడుగుతున్నారు. While the elephant is offering lotus flowers held in his uplifted trunk in thankfulness to the God. ఓకే, సో ఇక్కడ కూడా వాళ్ళు అక్కడ ఉన్నది చెప్పారు కానీ ఇది గజేంద్ర మోక్షం ఎలా అవుతుంది, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, క్లైమాక్స్ ఏం జరిగింది అనేది వీళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళేమి పురాణం రచించట్లేదండి. అక్కడ వాళ్ళు కొత్తగా స్టోరీలు రాయటం లేదు. వివరాలు అక్కడ ఉన్నవి, ఆ శిల్పంలో ఉన్నవి అక్కడ పొందుపరిచి ఫుట్ నోట్ లో వివరణ ఇచ్చారు. అయినా కూడా ఎంత మోసపూరితంగా దీన్ని గజేంద్ర మోక్ష అన్నారో చూడండి. అంతేకాకుండా వీళ్ళకి ఇంత ఒక ఫుట్ నోట్ ఇచ్చారు. ఏంటి, హిందువులకి తెలిసిన రిఫరెన్సెస్ ఏమున్నాయి, ఓకే, హిందువులకి తెలిసిన రిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే భాగవత పురాణ. దాంట్లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, ద ఆక్వాటిక్ మాన్స్టర్ ఫ్రమ్ హూస్ గ్రిప్ ద ఎలిఫెంట్ ఈస్ ఫ్రీడ్ బై విష్ణు ఈస్ క్రొకడైల్ అండ్ నాట్ ద నాగా నాగి. సో మన హిందూ వీటికి ఇది సరిపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళే క్లియర్ గా చెప్తూ కూడా మీరు పదే పదే ఏఎస్ఐ మోసం చేసేసింది అని ఖచ్చితంగా నిర్ధారించేస్తున్నారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏఎస్ఐ ఎక్కడా హిందువుల గ్రంథంలో భాగవతంలో చెప్పిన గజేంద్ర మోక్షానికి ఇది సరిపోలటం లేదు అని చెప్పలేదు. భాగవత పురాణంలో ఏనుగుని పట్టి పీడించింది మొసలి, నాగా నాగి కాదు అని ఏ శ్లోకాలలో వివరణ చెప్పబడిందో అది రిఫరెన్స్ మాత్రమే ఇచ్చింది అక్కడ. పైన గజేంద్ర మోక్షం చెప్పేస్తే చాలు కదా, మనకి చాలా ఈజీ అయిపోయింది. ఇంకా మనందరం చొక్కాలు చూసుకోవచ్చు హ్యాపీగా. ఆ ఆలయంలో అక్కడ చూపించిన ఆ శిల్పం గజేంద్ర మోక్షం కాదని ఇంకా ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేశారేమో అని నేను వెతికి చూశాను. నాకు మీరు, మీ స్నేహితుడు గజేంద్ర మోక్షం మీద అవగాహన లేని మీ ఫాలోవర్స్ తప్ప ఇంకెవరు కనపడలేదు. ఇక్కడ ఎవరు చొక్కాలు చించుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. సో ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ అడగాల్సింది ఎవరినండి, ఏఎస్ఐ అడగాల, మనం అడగాల? ఖచ్చితంగా ఏఎస్ఐ మోసం చేసింది. ఏఎస్ఐకి నిజాయితీ లేదు. అది గజేంద్ర మోక్షం కాదు, అది ఉరగ జాతక కథ అన్నది ఎవరండి? అలా అన్నవారిని నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటయ్యా, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని మిమ్మల్ని అడుగుతారా? ఏఎస్ఐని అడుగుతారా? రేపొద్దున్న ఇంకొకడెవడో వచ్చి అది చర్చి అసలు దశావతార్ టెంపుల్ కాదు అంటాడు. అలా ఎందుకన్నావురా అంటే, నన్నెందుకు అడుగుతావు, వెళ్ళి ఏఎస్ఐని అడుగు అంటే అది సరికాదు కదండి. మీరు ఖచ్చితంగా నిర్ధారణ చేశారు, ఏఎస్ఐ మోసం చేసేసింది, అది గజేంద్ర మోక్షం కాదు అని మీరు నిర్ధారణ చేసేశారు. అట్లా ఎవరు నిర్ధారణ చేస్తారు? ఖచ్చితమైన ఆధారాలు ఉన్నవాళ్ళు చేస్తారు. అందుకని నీ దగ్గరున్న ఆధారాలు ఏమిటయ్యా చూపించు అని అడుగుతున్నాం, మిమ్మల్ని అడుగుతాం. చూపించాల్సిన బాధ్యత మీదే. మీరు ఖచ్చితమైన ఆధారాలు చూపగలిగితే మీతో పాటు మేము కూడా గొంతు కలిపి ఏఎస్ఐని సంప్రదించి వివరణ అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, కల్చరల్ సిమిలారిటీస్. ఓకే, సో బుద్ధిజం లో ప్రతి ఘట్టానికి పైన సాక్షులుగానో లేకపోతే ఏదో ఎందుకో డిపిక్ట్ చేస్తారు, నాకు తెలియదు, ఒక కిరీటాన్ని పట్టుకున్నట్టు, పూలు జరుగుతున్నట్టు ఎప్పుడు పైన కొంతమంది ఉంటారనమాట. ఇది మన దేవతలో ఎవరు, కిన్నర్లో ఎవరు. ఓకే, సో ఈ కల్చరల్ ప్రాక్టీస్ బుద్ధిస్టులకి ఫస్ట్ నుంచి వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఎంత క్లియర్ గా, ఇది ఎప్పుడు కార్లా కేవ్స్ అంటే చాలా మీరు బుద్ధిస్టులు ఏది చూసినా, ముఖ్యంగా కేవ్ కల్చర్ లో ఏది చూసినా కూడా ప్రతి చోట మీకు ఇది ఉంటది అనమాట. ఒకసారి వాళ్ళు కేవ్ కల్చర్ నుంచి తర్వాత టెంపుల్స్, ఆరామాలు కట్టడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇదే ఫాలో అయ్యారు వాళ్ళు. ఇక్కడ పైన ఎవరు కిరీటం పెట్టుకున్నట్టు మీరు కావాలంటే వెళ్ళి చూడండి, చాలా చోట్ల ఉంటది. సో కల్చరల్ ఇది. హిందువుల పురాణ కథలలో కూడా దేవతలు దుందుబులు మ్రోగించారు, పూలవర్షం కురిపించారు, ఇలాంటివి చూస్తూనే ఉంటామండి. అలాగే ఆలయాల్లో కూడా పైన గంధర్వులు, దేవతలు కనిపిస్తూనే ఉంటారు. దాదాపు ఒకే ప్రాంతానికి చెందిన సంప్రదాయాలలో సారూప్యత ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? ఆ తర్వాత చుట్టుపక్కల ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అని చూస్తే దాని పక్కనే
అదే ప్యాటర్న్ లో ఇంకో శిల్పం ఉంటది. అక్కడ పైన బుద్ధుడు ఉంటాడు. ఈ కమలం వచ్చి గుడ్డు నుంచి రావటం ఈ కథలు ఉండవు అనమాట. ఈ బుద్ధిజం ఎండ్ అయ్యే స్టేజెస్ లోకి కథలు ఇలా మారుతూ మారుతూ వచ్చాయి. ఇక్కడ బ్రేక్ పెట్టేసి మనం కథలు అనుకున్నాం. ఇక్కడ తొడిబెంది ఇక్కడ కమలం తొడిబెంది తీసుకొని బొడ్డులో పెట్టేసి దీన్ని బ్రహ్మం చేసేసి ఈ కథలు మనం అనుకున్నాం అనమాట. క్లియర్ అర్థమవుతుంది కదా. ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. అవి అడిగే ముందు ఇంతకు ముందు వీడియోలో మీరు మాట్లాడిన కొన్ని మాటలు కూడా ఇక్కడ యాడ్ చేసి అన్నీ కలిపి ఒకేసారి అడుగుతా. సో ఇక్కడ కూడా న్యారేషన్ చూడండి. ఇక్కడ నంది ఉంది కదా. సో నంది ఉంది కాబట్టి ఈయన కార్తికేయ. ఓకే, ఇది ఏనుగు మీద ఉన్నాడు కాబట్టి ఇంద్ర. ఓకే, ఇక్కడ నంది మీద ఉన్నాడు కాబట్టి శివుడు, వెనకాల ఉంది కాబట్టి పార్వతి, మళ్ళీ ఈయన నంది అనమాట. నంది మీద ఉన్నాడు కాబట్టి శివుడు, ఆ వెనకాతలు ఉన్నది పార్వతి, ఆ పక్కన ఉన్నది ఇంకో నందే. మీకు ఎవరు చెప్పారు అలా అని? శివుడు అసిస్టెంట్ నంది. ఓకే, మళ్ళీ ఇక్కడ శివుడు, మళ్ళీ ఇంకో శివుడా? ఒకే శిల్పకళలో ఇద్దరు శివుడులా? మీకు ఎవరు చెప్పారు అలా అని? అంటే అసలు సెన్స్ లేకుండా ఏ వాళ్ళు చెప్పడానికి జనాలు నమ్మడానికి ఇంకా అంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేయడానికి అంటే ఈ బ్లైండ్ అంటే మనం ఇక్కడ పాయింట్ ఏం చెప్పదలుచుకున్నామంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి ఏం అంటే ఎంత ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి అవేర్నెస్ క్రియేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. వాడి కనుక మనం చిన్నప్పుడు రైట్ ఇన్సైట్స్ కనుక ఇవ్వకపోతే అదే డైలాగ్ చూడండి, వినేవాడు ఎరి మాలోకం అయితే ఎద్దును చూసి పాలు పిండేస్తారు, ఎద్దును చూపించి పాలు వేస్తారు అనేసి ఆ టైప్ అన్నమాట. ఒక శిల్పాన్ని చూపించి మెడలో పావుంది కాబట్టి ఇద్దరు శివుళ్ళున్నారు అన్నారు. నంది మీద శివుడు కనిపిస్తున్నా వెనకాతల అసిస్టెంట్ నంది ఇంకోడున్నాడు, 2 నందులున్నాయన్నారు. సెన్స్ లేకుండా చెప్తున్నది మీరేం చెప్పినా జనాలు నమ్మేస్తారు అని మీరు చెప్తున్నట్లుగానే మీకు అనిపించడం లేదా అండి? మీరేం చెప్తే అది నమ్మేయడానికి మేము అంత ఎర్రిమాలో కాల్లా కనిపిస్తున్నామా? అవునవును, ఇప్పుడు దీన్నే ఈ కమలానికి వచ్చే కొమ్ముని ఇక్కడ దీనికి కలిపేసి ఈయన బొడ్డులో నుంచి పుట్టి కమలంలో బ్రహ్మ. ఇప్పుడు వీళ్ళు చెప్పేది బ్రహ్మే. కార్తికేయ, ఇంద్ర, బ్రహ్మ, శివుడు. మళ్ళీ ఇక్కడ శివుడు, ఇక్కడ నంది. ఏంటి వీళ్ళు డిఫరెన్స్ ఏంటి అంటే ఇది చూడండి. ఇప్పుడు ఇది కింగ్ అటైర్. ఓకే, నగలు అన్ని వేసుకొని ఉన్న కింగ్ అటైర్. ఇంద్రుడు సన్యాసం ఇప్పుడు తీసుకున్నాడు సార్. ఇవన్నీ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. సో మనకి ఒక ఫాలసీ ఒకటి ఉంటుంది సార్. మీరు 95% ట్రూత్ లో ఒక 5% అబద్ధాన్ని మిక్స్ చేస్తే ఆ 5% ని జనాలు ఓకే ఇది ఓకే ఒక 5% కదా వదిలేద్దామని చెప్పి వదిలేసినప్పుడు అది 100% ట్రూత్ అయిపోతుంది ఇంకొక 2 years. అట్లాగా వీడు ఒక ఫ్యూ సెంచరీస్ అబద్ధాన్ని 5% కలుపుతూ నువ్వెవరు అనేది మర్చిపోయేదా తీసుకొచ్చాడు అనమాట. అనంత శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క పరివారాన్ని చూపిస్తూ 2 నందులున్నాయి, 2 శివుడులున్నారు. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డుకి కనెక్ట్ అయ్యలేదు కాబట్టి కమలం, అది బ్రహ్మ కాదు బుద్ధుడు అంటున్నారు. అసలు ముందర ఈ శిల్పం గురించి ఏఎస్ఐ ఏమి వివరాలు చెప్పిందో చూద్దాం. 7 పడగల సర్పంపై శయనించి ఉన్న నారాయణుడు, ఆయన పాదాల వద్ద కూర్చుని కుడికాలును కడుగుతున్న లేదా అభిషేకిస్తున్న లక్ష్మి, ఆవిడ పక్కన చామరాన్ని పట్టుకున్న భూదేవి, ఆమె పక్కనే భక్తిపూర్వకమైన భంగిమలో నిలబడి ఉన్న గరుత్మంతుడు, ఎడమ చేతిలో మెడ చుట్టూ చుట్టుకుని ఉన్న పాము పడగను పట్టుకుని కుడి చేతిని నడుముపై ఆనించి ఉన్నాడు. ఆయన ఇంకో శివుడు కాదుట, ఆయన గరుడుట. అలాగే విష్ణువుని వర్ణించారు. ఆయన 4 భుజాలతో ఉన్నాడని ఆయన వస్త్రధారణ వివరించారు. తర్వాత పై భాగంలో బ్రహ్మదేవుడు పూర్తిగా వికసించిన తామరపై మధ్యలో కూర్చుని ఉన్నాడు. ఆ తామర కాడ విష్ణువు నాభికి అనుసంధానించబడనప్పటికీ ఊహిస్తున్నారు బహుశా సర్పము యొక్క చుట్టల వెనక నుండి ఉద్భవించి ఉండవచ్చు అని ఊహిస్తున్నారు. ఇంకా ఏం చెప్పారు? చిన్న వివరణ ఇచ్చారు. కాళిదాసు తన రఘువంశములో విష్ణునాభి నుండి ఉద్భవించిన తామరపై బ్రహ్మ కూర్చున్నట్లు ప్రస్తావించాడు. తర్వాతి శిల్పాలలో కూడా సాధారణంగా అలాగే చిత్రీకరింపబడతాడు అని. ఇంకా ఏం చెప్పారు? నరనారాయణ ప్యానల్లో ఉన్నట్లుగా బ్రహ్మ 4 ముఖాలను, అందులో 3 కనిపిస్తున్నాయి, కలిగి ఉన్నాడు. కానీ శివుని విషయంలో వలె కేవలం 2 చేతులను మాత్రమే కలిగి ఉన్నాడు. వాటిలో కుడి చేయి పైకి ఎత్తి ఉంచబడింది, అది ఇప్పుడు విరిగిపోయింది. అయితే ఎడమ చేయి కమండలాన్ని పట్టుకుని ఉంది. ఆయన తన ఎడమ భుజం మీదుగా జింక చర్మాన్ని ధరించాడు. ఆయనకి ఇరువైపులా కుడివైపున ఐరావతంపై ఉన్న ఇంద్రుడు తన కుడి చేతిలో వజ్రాన్ని పట్టుకుని ఉన్నాడు, మరియు నెమలిపై కార్తికేయుడు ఉన్నారు. ఎడమవైపున ఆకాశంలో పయనిస్తున్న నంది వృషభంపై ఉన్న హరగౌరి శివపార్వతులు ఉన్నారు.
వారిని ఒక మాలలు ధరించి ఎగురుతున్న ఒక వ్యక్తి అనుసరిస్తున్నాడు. ఆయన రెండో నంది కాదు, శివుని జడలలో చంద్రవంక కూడా ఉంది. ఏఎస్ఐ అక్కడ ఉన్న ఆ శిల్పం గురించి చక్కగా ఇన్ని వివరాలు అందించింది. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, కాసేపు అది బ్రహ్మదేవుడు కాదు బుద్ధుడు అనే అనుకుందాం. ఈ పక్కన స్తంభం మీద గణేశుడు కూడా కనిపిస్తున్నాడు. ఇవన్నీ ఖచ్చితంగా నారాయణుడు, లక్ష్మి, భూదేవి, శివపార్వతులు, గణేశుడు, ఇంద్రుడు, కార్తికేయుడు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే వీళ్ళందరి మధ్యలో ఒక కమలంలో ఎడం చేతిలో కమండలంతో బుద్ధుడు ఏం చేస్తున్నాడు అక్కడ? బుద్ధుడికి ఏం పని ఈ పరివారం మధ్య? ఒకవేళ బుద్ధుడినే చెక్కదలుచుకుంటే అసలు ఈ పరివారమంతా ఎందుకు? డెడికేటెడ్ గా ఆ ప్యానల్ బుద్ధుని శిల్పాన్నే చెక్కచ్చు కదా. శివ పార్వతులు, లక్ష్మీనారాయణులు, గణేష కుమార స్వాములు వీళ్ళందరి మధ్యలో చిన్నగా తీసుకొచ్చి బుద్ధుడిని కూర్చోబెట్టడం దేనికి? అక్కడ 2500 సంవత్సరాల నుంచి ఈ కథ నడుస్తుంటే మనకేమో ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఒక్క పాత బిల్డింగ్ లో గానీ, పాత టెంపుల్ లో గానీ ఎగ్జాక్ట్ గా గజేంద్ర మోక్షానికి సెట్ అయ్యే కదా ఒక్కళ్ళన్నా చూపిస్తారో చూపించలేదు. కానీ సేమ్ టైం ఇక్కడ మీరు ఏమడుగుతున్నారో నాకైతే సరిగా అర్థం కాలేదు. కానీ ఆలయాలు పాత ఆలయాల్లో ఎందుకు లేవు? నాకు తెలిసి చాలా చోట్ల గజేంద్ర మోక్షం చెక్కబడిన శిల్పాలు కొల్లలుగా కనిపిస్తాయే. ఆసక్తికరమైన ఒక పెయింటింగ్ కూడా కనిపించింది నాకు. ఆ పెయింటింగ్ లో మొసలి ఏనుగు కాళ్ళని పావులాగా చుట్టి కనిపించింది. బుద్ధిజంలో ఏం నడుస్తుంది చూడండి. ఇక్కడ ఇదే జాతక స్టోరీ 154 ఉరగ జాతక కథ గరుడ నాగ కొట్టుకుంటున్నట్టు మనకి ఇండియాలో ఎన్నో ప్లేసెస్ లో 2nd century ఆన్వర్డ్స్ మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. శ్రీలంకలో 3rd century BCE ఆన్వర్డ్స్ ఉంది. తర్వాత నేపాల్, మయన్మార్, థాయిలాండ్, టిబెట్, ప్రపంచం అంతా ఈ స్టోరీ ఉందండి. ఒక నాగ, ఒక గరుడ వాళ్ళ శత్రుత్వాన్ని ఒక బోధిసత్వుడు వచ్చి సాల్వ్ చేసి ఇద్దరికి మైత్రి క్రియేట్ చేశాడు అనే ఒక నీతి కథ ప్రపంచం అంతా ఉంది. మీరు ఏమడిగారో, కో-పైలట్ ఏం చెప్పిందో, మీరు ఇక్కడ ఏం చెప్తున్నారో నాకైతే సరిగా అర్థం కాలేదు. నేను అతి కష్టం మీద మీరు కో-పైలట్ ని ప్రశ్నించిన ప్రశ్నని ఫ్రేమ్ చేసి అడిగాను. బహుశా కెన్ యూ గివ్ మీ లిస్ట్ ఆఫ్ ఆర్కియలాజికల్ అండ్ ప్రామినెన్స్ ఆఫ్ జాతక స్టోరీ 154 ఇన్ వాట్ ఆల్ కంట్రీస్ అండ్ హౌ ఓల్డ్ దే ఆర్? ప్లీజ్ గివ్ మీ ఏ టేబుల్. మీరు ఖచ్చితంగా జాతక కథ 154 అంటే ఉరగ జాతక కథ యొక్క పురావస్తు మరియు ప్రాముఖ్యత, ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతాలలో ఎంత పాతవి అనే జాబితాను ఒక పట్టిక రూపంలో ఇవ్వు అని అడిగారు. కో-పైలట్ ఇచ్చిన సమాధానాన్ని మీరు అసలు సరిగ్గా చదివారా? అదేం చెప్పింది పైన? జాతక స్టోరీ 154 ఉరగ జాతక which narrates the Bodhisattva's peaceful resolution between the Garuda and Naga has textual prominence across Buddhist regions but limited direct archaeological depictions. Below is the table summarizing its known presence and estimated timelines. ఏం చెప్పింది అది? జాతక కథ 154 అనగా ఉరగ జాతక కథ. ఇది గరుడ మరియు నాగజాతుల మధ్య శాంతియుత పరిష్కారాన్ని బోధిసత్వుడు నెరవేర్చడాన్ని వివరిస్తుంది. బౌద్ధ ప్రాంతాలలో గ్రంథాలలో ప్రముఖంగా ఉన్నప్పటికీ ప్రత్యక్ష పురావస్తు చిత్రణలు పరిమితంగా ఉన్నాయి. దాని ఈ కథ యొక్క తెలిసిన ఉనికి మరియు అంచనా వేసిన కాలక్రమాన్ని సంగ్రహిస్తూ కింద ఒక పట్టిక ఇవ్వబడింది. మీరు చెప్పారు, అబ్బో ప్రపంచవ్యాప్తంగా ఎంత విశ్వవిఖ్యాతిగాంచిందో ఈ కథ చూసుకోండి ఇన్ని దేశాల్లో అని. అన్ని దేశాలక్కర్లేదండి, మీరు చూపించిన మొట్టమొదటి రిజల్ట్ భారత్దే తీసుకుని మీరు అడిగింది ఉరగ జాతక కథ కదా. ఉరగ జాతక కథ గురించి ఎక్కడైనా దొరుకుతుందా? ఏమైనా శిల్పంగా చెక్కబడిందా అని నేను వెతికితే మీరు చెప్పిన కథకి సరిపోయే ఉరగ జాతక కథ ఏదైనా గుహ మీద గాని రాయి మీద గాని చెక్కబడినట్టుగా నాకు ఎక్కడా కనపడలేదు. ఆ కో-పైలట్ ఇచ్చిన వివరాల పట్టికలో జాతక కథల గురించి ఉంది, అక్కడక్కడ అవి ఉండి ఉండవచ్చు. నాకైతే మనం మాట్లాడుకుంటున్న ఉరగ జాతక కథ బోధిసత్వుడు తాపసిగా గాని లేదా ఏనుగుగా గాని గరుడుకి నాగుడికి మధ్య సయోధ్య కుదురుస్తున్నట్టుగా ఆశ్రమంలో గాని నది ఒడ్డున గాని ఒక్క ఆధారం
ఏదైనా గుహ మీద చెక్కినట్టు గాని లేదా దేవాలయంలో చెక్కినట్టు గాని దయచేసి చూపించండి. నేను కూడా చాలా ఆసక్తిగా ఉన్నాను తెలుసుకోవడానికి. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా అంత విశ్వవిఖ్యాతగాంచిన కథ కదా. మీరు ప్రతిసారి గూగుల్లో ఒకటి కొట్టేసి అది ఇచ్చేసిన 4 లైన్లని ఇదిగో ఎవిడెన్స్ అని చూపించేస్తే అంతగా బాగుండదు. మీరు అసలు ఏమడిగారు, అది ఏం చెప్పింది కాస్త చదివి అర్థం చేసుకుని కరెక్ట్గా ఇచ్చిందా లేదా, దాని సోర్స్ ఏమిటి, దాని ఆధారం ఏమిటి, అక్కడికి వెళ్ళి సోర్సులు ఆధారాలు చూపిస్తే బాగుంటుంది. నేను మళ్ళీ అడుగుతున్నా, మనం మాట్లాడుకుంటున్న ఉరగ జాతక కథ బోధిసత్వుడు తాపసిగా గాని ఏనుగుగా గాని గరుడుకి నాగుడికి మధ్య సయోధ్య కుదురుస్తున్నట్టుగా నది ఒడ్డున గాని లేదా ఆశ్రమంలో గాని ఇదే కథని ప్రతిబింబిస్తూ ఎక్కడైనా చెక్కబడిన ఒక శిల్పం చూపించండి. ఇంకో ప్రశ్న ఏంటంటే, గజేంద్ర మోక్షం చదివితే తెలుసుకోవాల్సిన తత్వజ్ఞానం చాలా ఉంది. అలాగే ఈ కథ ద్వారా కూడా కేవలం శాంతి, ప్రేమ, సయోధ్య కలిసి ఉండడం ఇది కాకుండా ఈ కథ తత్వజ్ఞానాన్ని ఏమైనా ఉపదేశిస్తుందా, చక్కగా విశ్లేషించడానికి ఇంకా లోతుగా ఆలోచించి తెలుసుకోవడానికి ఈ కథలో ఇంకేమైనా ఉందా, ఎవరైనా పెద్దవాళ్ళు దాని మీద విశ్లేషించి చక్కగా ప్రవచనంలాగా చేశారా, ఈ ఉరగ జాతకకు సంబంధించి అటువంటి విశ్లేషణ ఏదైనా ఉంటే దయచేసి ఆ సోర్స్ నాకు చెప్పండి. ఇంకా వాళ్ళు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, అక్కడ బోధిసత్వుడు మీరు మనిషి అంటే ఇక్కడ ఏనుగుంది కదా, ఈ మరి అది తప్పైపోయింది కదా అంటే నేను చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే చాలా జాతక కథల్లో బోధిసత్వుడిని ఎలిఫెంట్ గా వాళ్ళు చూపించారు, సింబలైజింగ్ స్ట్రెంగ్త్, విజ్డమ్ అండ్ కంపాషన్. మీకు కింద చాలా స్టోరీ నెంబర్స్ కూడా ఇస్తారు, మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి. ఓకే, చాలా కథల్లో బోధిసత్వుడు మనిషి రూపంలో కాకుండా ఏనుగు రూపంలో ఉంటాడు. ఇంకొన్ని చోట్ల వేరు వేరు జంతువుల రూపంలో ఉంటారు అనమాట, ఏనుగు రూపంలో కూడా ఉన్నారు. సో ఆ రకంగా చూసినా ఇక్కడున్న క్యారెక్టర్స్ అన్ని మీట్ అయ్యాయి. రామపండిత గారు, నేను బోధిసత్వుడు ఏనుగుగా గల జాతక కథలు లేవని గాని లేదా జాతక కథలలో ఏనుగు పాత్రతో ఉన్న కథలు లేవని గాని అన్నానా? అనలేదు కదా. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది ఉరగ జాతక కథ. ఎందుకంటే మీరు అది గజేంద్ర మోక్షం కాదు, ఉరగ జాతక కథ అని ఖచ్చితంగా చెప్పారు. అందుకని ఆ కథలో ఈ పాత్రలు కనపడాలి, అక్కడ చెక్కబడిన శిల్పానికి సరిపడా. ఉరగ జాతక కథలో ఏనుగు పాత్రధారి కనపడాలి, గరుడు నాగుడు కనపడాలి, ఆశ్రమం గాని నది ఒడ్డు గాని అయి ఉండాలి. మనం పోలుస్తున్నది ఉరగ జాతక కథని అక్కడ ఉన్న శిల్పానికి. అంతేకాని 100ల కొద్దీ ఉన్న కథల్లో ఏనుగు పాత్ర ఉందా, లేకపోతే సర్పం పాత్ర ఉందా, లేకపోతే గరుడుడి పాత్ర ఉందా, ఒకచోట వనం ఉందా, ఒకచోట నది ఉందా, ఒకచోట ఆశ్రమం ఉందా, ఇవన్నీ ఆ అన్ని కథల్లో 100ల కథల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క పాత్ర ఉంది కాబట్టి అవన్నీ కలిపేసి తీసుకొచ్చి ఈ శిల్పంలో సరిపోతుంది అని చెప్పలేం కదండి. వేరే జాతక కథల ప్రసక్తి అసలు ఇక్కడ ఎందుకు వచ్చింది? ఒకవేళ అలాగే తీసుకున్నా, నేను గజేంద్ర మోక్షం మీద ఇంతకు ముందు పెట్టిన వీడియోకి ఆర్కియాలజీ ఫీల్డ్లో నిపుణులైన ఒక వ్యక్తి తన స్పందనని తెలియజేశారు. అది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఆ కామెంటు నేను పెట్టిన గజేంద్ర మోక్షం కింద ఉంటుంది, వెళ్ళి చూసుకోవచ్చు ఆసక్తి గలవారు. ఆయన ఏం చెప్పారంటే, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మే క్లియర్ యువర్ రీసెర్చ్. జాతకమాల, ద బర్త్ స్టోరీస్ ఆఫ్ బుద్ధ, ద ఎలిఫెంట్ అపియర్స్ ఇన్ నలహరి జాతక యాజ్ నలహరి, ద రూడ్ ఎలిఫెంట్ రన్స్ అక్రాస్ ది స్ట్రీట్స్ కిల్లింగ్ అండ్ ఇంజూరింగ్ ది పీపుల్. సడన్లీ it stops and subdue with its head down to bhumi when bodhisattva appears in front. Secondly, in Hasti Jatakam, bodhisattva in the form of Hasti as elephant lives in Nagavana. The sculpture we referred to reveals the story is nothing but Gajendra Moksham. However, the crocodile in the water seems invisible. The elephant here is not in subduing posture, but upholding its head in a praying manner. మీ పరిశోధనకు ఈ క్రింది సమాచారం ఉపయోగపడవచ్చు. జాతకమాలలో బుద్ధుడి జనన కథలలో ఏనుగు నలహరి జాతకంలో నలహరి అనే పేరుతో కనిపిస్తుంది. ఈ దురుసు ఏనుగు వీధుల్లో పరుగెత్తుతూ ప్రజలను చంపుతూ గాయపరుస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా అది ఆగిపోయి బోధిసత్వుడు కనిపించినప్పుడు ఆయన ముందు తలదించుకుని లొంగిపోతుంది. రెండవది హస్తి జాతకంలో బోధిసత్వుడు హస్తి అనగా ఏనుగు రూపంలో
నాగవనంలో నివసిస్తాడు. మేము ప్రస్తావించిన శిల్పం గజేంద్ర మోక్షం కథనే సూచిస్తుంది. అయితే నీటిలోని మొసలి కనిపించడం లేదు. ఇక్కడ ఏనుగు లొంగిపోయే భంగిమలో కాకుండా తన తలను పైకెత్తి ప్రార్థిస్తున్నట్లుగా ఉంది. బోధిసత్వుడు ఏనుగుగా ఆయన చెప్పిన హస్తీ జాతకం ఇది. ఆ కథంతా ఇక్కడ చూపిస్తున్నా మీకు. ఆ నలగిరి ఏనుగు కథని కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ రెండు కథలు కూడా అక్కడ చెక్కబడిన శిల్పానికి ఏమాత్రమూ సరిపోలవు. తర్వాత రామపండిత గారు ఏ విధమైన ఆధారాలు చూపించకుండా ఇక్కడ ఆయన వ్యక్తిగత విశ్లేషణ చేస్తూ అభిప్రాయాలని వెల్లడించారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, మీరు ఆ వీడియోలోనే డైరెక్ట్ గా చూడండి. ఇంకా మెసేజ్ టు ద సొసైటీ, మోరల్ ఆఫ్ ద స్టోరీ మీరు చెప్పండి. ఇదేమో ప్యూర్ అబ్రహామిక్. ఏంటి సనాతన ధర్మం ప్యూర్ అబ్రహామిక్? ఇదేంటిది ఈ కొత్త పదం? వేడి మంచు ముక్కలాగా. దేవుడు సర్వశక్తివంతుడు వచ్చి రైటో రాంగో మనకు అనవసరం, ఆయన చేయాలని చేస్తాడు. ఎందుకంటే అక్కడ ముసలి తప్పించి చెయ్యట్లా. ముసలికి ఆకలి పెట్టింది ఎవరండి? నాన్ వెజ్ తినే సహజ గుణాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. దానికి ఆకలిసింది, వచ్చింది, తింటుంది. రామపండిత గారు, మీరు దయచేసి గజేంద్ర మోక్షం చదవండి. ఇంకొక ప్రశ్న మీకు, మొసలికి ఆకలి పెట్టింది ఎవరండి? నాన్ వెజ్ తినాలనే సహజ గుణాన్ని దేవుడే ఇచ్చాడు, ఆకలేసింది, వచ్చింది, తింటోంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇదే సూత్రం ఉరగజాతక కథకి అప్లై అవదా? గరుడుడికి ఆకలేసింది, తినాలనుకున్నాడు, సర్పం దాని సహజ ఆహారం. మొసలి పుట్టి బుద్ధిరిగాక తినడం ఇదే కాదు, చాలా కాలం జీవించిన తర్వాత దానికి శాప విమోచనం కలిగే సమయంలో, ఆ సమయం వచ్చిన తర్వాత వెళ్ళి గజేంద్రుడి కాలు పట్టుకుంది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఉరగజాతక కథలో ప్రేమ, శాంతి, సయోధ్య ఇన్ని కుదిర్చి ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఫర్ ఎవర్ స్నేహితుల్లా ప్రేమగా మెలిగారు కదా. అప్పుడు గరుడు ఆకులు అలములు తింటూ జీవహింస మానేసి వెజిటేరియన్ గా మారిపోయాడా? సో ఆ సహజ గుణాన్ని కూడా తప్పు అని చెప్పి జస్ట్ వీడు కూడా భక్తుడు కాబట్టి వీడిని రక్షించాలి కాబట్టి వచ్చి ఆయనే క్రియేట్ చేసిన ఒక ముసలిని, ఆయనే దానికి ఒక గుణాలు ఇచ్చిన ముసలిని వచ్చి చంపేస్తాడు అనమాట. ఆయన సృష్టిని ఆయన చంపేస్తాడు. అంత కన్ఫ్యూజన్ ఉంటాయి అనమాట అక్కడ. కన్ఫ్యూజన్ మాకేం లేదండి, కన్ఫ్యూజన్ మీకుంది. సో ఫిలాసఫీ కాదు అది, అదంతా ఏంటి? అబ్రహామిక్ డామినేషన్ అనమాట ఇక్కడ. ఇంకా నేను అడుగుతున్నాను ఇప్పుడు క్వశ్చన్, అసలు విష్ణువు గరుడ మీద ఎందుకు వచ్చాడండి? ఇక్కడ ఎందుకు వచ్చాడు? విష్ణుకి గరుడ వాహనం ఎందుకు? అసలు ఏ టైంలో వాడాడు? ఇక్కడ ఒక్క చోటే వాడాడా? నాకు తెలిసి ఇక్కడ ఒక్క చోటే వాడాడు, ఇంకెక్కడ వాడు. విష్ణువుకి గరుడ వాహనం ఎందుకు? ఇక్కడొక్క చోటే వాడాడు, ఇంకెక్కడా వాడలేదు. ఇక్కడొక్క చోటే వాడాడు, ఇంకెక్కడా వాడలేదు అని మీకు ఖచ్చితంగా తెలుసా? సరే, అడిగారు కాబట్టి చెప్తున్నా. విష్ణువుకి గరుడ వాహనం ఎందుకు? ఇది చెప్పే ముందు పాత వీడియోలో ఇంకో చిన్న మొక్క ఒకసారి మీకు చూపిస్తా. అంటే ఎంత సింపుల్ అంటే, మీరు ఇదే స్టోరీని ఫైట్ బిట్వీన్ నాగా అండ్ ఈగల్ అండ్ ఎలిఫెంట్ బోధిసత్వ అని కొట్టండి, మీకు డైరెక్ట్ జాతక నేమ్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. ఫైట్ బిట్వీన్ నాగా అండ్ గరుడ అండ్ ఎలిఫెంట్ బోధిసత్వ జాతక స్టోరీ. ఇదిగోండి ఉరగ జాతక కథ. మీకు ఆ బొమ్మలు, ఆ జాతక కథ అంతా చూస్తే మీకు 100% మ్యాచ్ అవుతుంది అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన రిజల్ట్స్ కి ఇదిగో ఉరగ జాతక కథ అని ఇంకో మాట అన్నారు. అక్కడ ఒక బొమ్మని చూపించి ఇదిగోండి ఈ బొమ్మ, ఇవి 100% మ్యాచ్ అవుతోంది అన్నారు. ఇంకోసారి వింటారా? ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇదిగోండి ఉరగ జాతక కథ. మీకు ఆ బొమ్మలు, ఆ జాతక కథ అంతా చూస్తే మీకు 100% మ్యాచ్ అవుతుంది అనమాట. అక్కడ గూగుల్ ఇచ్చిన ఆ రిజల్ట్, ఆ బొమ్మ అసలు దేనికి సంబంధించిందో తెలుసా మీకు? అక్కడ గూగుల్ చూపించిన ఈ బొమ్మ 100% మ్యాచ్ అవుతోంది అని మీరన్న ఈ బొమ్మ మీరనుకుంటున్న ఉరగజాతక కథది కాదు. ఈ బొమ్మ గరుడు గజకచ్చపములని ఆహారంగా స్వీకరించడానికి తన 2 కాళ్లతో పట్టుకుని ఎగురుతూ ఒకానొక చెట్టు యొక్క కొమ్మని ముక్కుకు తగల్చుకుని ఎగురుతున్న కథ అది. అది తెలియాలంటే అసలు గరుడుని జన్మ వృత్తాంతం, ఆయన గజకచ్చపములను, కచ్చపము అంటే తాబేలు, వీటిని ఆహారంగా ఎందుకు స్వీకరించాలనుకున్నాడు, వాటిని 2 కాళ్లతో తీసుకువెళ్తున్నప్పుడు ముక్కుతో ఈ వృక్షం యొక్క శాఖని ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, తరువాత ఏం జరిగింది, విష్ణువు ఈయనకెందుకు తనంతట తానుగా ప్రకటమయ్యాడు, విష్ణువుకి
గరుడుకి జరిగిన సంభాషణ. అసలు గరుడుకి గరుడ అని ఎవరు నామకరణం చేశారు? విష్ణువు కనిపించిన తర్వాత విష్ణువు గరుడు పరస్పరం ఏమి మాట్లాడుకున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు విష్ణువుకి గరుడు వాహనమయ్యాడు కూడా ఈ వృత్తాంతంలోనే వస్తుంది. అది మొత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మహాభారతం చదవాలి. ఇప్పుడు మహాభారతం నేను చెప్పలేను కదా, అందుకని గూగుల్లో వెతికేసి 4 లైన్లు చదివేయకుండా మూల మహాభారతం శ్లోక తాత్పర్యాలతో ఉన్నది పుస్తకం తీసి చదివి ఆ వృత్తాంతం తెలుసుకోండి. అసలు ఆయన లోకాలు ముల్లోకాలు 14 భువనాండాలు చిటికలో వెళ్తాడు, ఇందుకాడు అందు లేడని చెప్పి ఎక్కడ స్తంభంలో ఎతికినా ఎక్కడ ఎతికినా ఉంటాడు. ఆయన మళ్ళీ గరుడ మీద ఎగురుకుంటూ రావాల్సిన అవసరం ఏంటో చెప్పండి. ఇందుగల డందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే నిజమే. మళ్ళీ ఒకసారి పోతనగారి భాగవతం దగ్గరికి వెళ్ళి ఆయన ఎటువంటి పరమాత్మని ధ్యానించాడు, ఆ పద్యాలు ఏ ఉపనిషత్తులోని శ్లోకాన్ని ప్రతిబింబిస్తున్నాయి కొంచెం తెలుసుకుందాం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లు కావల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను. కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. అంటే భగవంతునికి ఉండడం పోవడం లేదు, కానీ భక్తులను అనుగ్రహించడానికే ఉంటాడు. అంటే వస్తాడు, అనుగ్రహిస్తాడు. అందుకే కలిమిలేములు లేక కలుగువాడు భగవంతుడు, అనుగ్రహించడానికి వస్తాడు. అఖిల రూపముల్ తన రూపమైనవాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వన విశ్వున్. ఈ పద్యాలన్నీ చదువుకుంటూ వెళ్తే వినుదట జీవుల మాటలు చనుదట చన రాని చోట్ల. ఈ పద్యం పూర్తిగా చదివి దీని అర్థం తెలుసుకుంటే ఆయనకు చెవులు లేవు అన్నీ వింటాడు, ఆయనకు కళ్ళు లేవు అన్నీ చూస్తాడు, ఆయనకు చేతులు లేవు అన్నీ పట్టుకుంటాడు, ఆయన కాళ్ళు లేవు అంతటా వెళ్తాడు. కాలికి గమన శక్తి ఇచ్చిన ఆ పరమాత్ముడు అనంత గమన శక్తి గలవాడు, అనంత దర్శన శక్తి గలవాడు, అనంత శ్రవణ శక్తి గలవాడు. ఏ కాలంలో అయినా వినగలడు, ఏ ప్రాంతంలో అయినా వినగలడు, ఎక్కడైనా ప్రకటం కాగలడు. వినుదట జీవుల మాటలు చెనుదట చన రాని చోట్ల శరణార్థుల. ఈ పద్యం ప్రతిబింబించే ఉపనిషత్ శ్లోకం ఇక్కడ చూపిస్తున్నా. ఆ శ్లోకం శ్వేతాస్వతరోపనిషత్తులోనిది. అందువల్ల గజేంద్రుడు అటువంటి పరబ్రహ్మని ప్రార్థిస్తే వేదమయుడైన గరుడు మీద అక్కడికక్కడ ప్రకటమయ్యాడాయన. ఆయన మళ్ళీ గరుడ మీద ఎగురుకుంటూ రావాల్సిన అవసరం ఏంటో చెప్పండి. అందువల్ల అవగాహన లేకుండా ఇటువంటి కామెంట్స్ చేస్తే సిల్లీగా అనిపిస్తాయి రామపండిత గారు. ఉపనిషత్ శ్లోక అర్థాలు ప్రతిబింబిస్తున్న పద్యాలు శ్లోకాల గురించి చాలా చక్కగా విశదీకరించారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయన గజేంద్ర మోక్షణం ప్రవచనాలని విని ఆసక్తి గలవారు తెలుసుకోవచ్చు. ఇక ముగింపుగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, రామపండిత గారు మీరు ఒకవేళ స్పందించాలనుకుంటే ఈ వీడియోకి నేను అననవి అన్నట్టుగా, అనినవి అననట్టుగా, అడిగినవి అడగనట్టుగా, అడగనవి అడిగినట్టుగా మార్చేయకుండా నా వీడియోని ప్లే చేసి అప్పుడు మీ స్పందన తెలియజేయాలని నా మనవి. తరువాత దేవగఢ్లోని ఆ దశావతారం ఆలయం మీద ఒక ప్యానెల్ మీద ఉన్న గజేంద్ర మోక్షం, అది గజేంద్ర మోక్షం కాదు ఉరగ జాతక కథ అని మీరు ఖచ్చితంగా తేల్చేయడమే కాకుండా ఏఎస్ఐ మోసం చేసిందని, నిజాయితీ లేదని, మభ్యపెట్టేస్తోంది జనాలని అని ఇలా రకరకాల అభాండాలు ఒక ప్రభుత్వ రంగ సంస్థ మీద వేసి మీరు నిర్ధారణ చేసేశారు. అప్పుడు అది ఖచ్చితంగా ఉరగ జాతక కథ అని నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఆధారాలు ఖచ్చితంగా చూపించి అర్థవంతమైన చర్చ చేయండి. అంతేకాని మీ సొంత అభిప్రాయాలు విశ్లేషణలు చెబితే అది ఫిలాసఫీ కాదు, అదంతా ఏంటి అబ్రహామిక్ డామినేషన్ అన్నమాట. ఇటువంటి పదజాలం వాడితే అది వ్యక్తిగత దూషణలకు తెరతీస్తుంది తప్ప అర్థవంతమైన చర్చకు దారితీస్తుందని నేను భావించడం లేదు. ఒకవేళ ఎటువంటి ఆధారాలు చూపించకుండా ఇదే విధంగా మీ స్పందన తెలియజేసినట్లయితే అది అర్థవంతమైన చర్చ అని నేను భావించను. కనుక ఇక నా స్పందన ఈ వీడియోతో
ముగించేస్తాను. మిత్రులారా, అది విషయం. బహుశా ఇప్పటిదాకా నేను పెట్టిన అన్ని వీడియోలలోకి ఇదే అతిపెద్ద నిడివి గల వీడియో అనుకుంటా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి. మీ అభిప్రాయాలని నాతో కామెంట్స్ సెక్షన్లో పంచుకోండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.